ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టైలర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైనా కానీ చాలామంది కోర్టు నుండి వచ్చిన నోటీసులు కానీ, ఈ సివిల్కి సంబంధించిన కానీ, క్రిమినల్ సంబంధించిన కానీ, దేనికి సంబంధించిన కానీ కోర్టు నుండి వచ్చిన నోటీసులు కానీ, కోర్టుకు సంబంధించినటువంటి సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే కోర్టు వచ్చినటువంటి సమ్మన్లు కానీ, నోటీసులు కానీ తీసుకోకుండా కాలయాపన చేస్తే, కోర్టుని నిర్లక్ష్యం చేస్తే, కోర్టు వాయిదాలకు కానీ లేదంటే ఏదైనా సమ్మన వచ్చినప్పుడు కానీ కావాలని తిరస్కరిస్తే అది బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్ 206 ప్రకారం నేరం అవుతుంది. దానికి 3 నెలలు 4 నెలల వరకు జైలు శిక్ష, పనిష్మెంటు, అలాగే ఫైన్ కూడా ఉంటుంది. ఎవరైనా కానీ కోర్టు నుండి ఏ నోటీస్ వచ్చినా కానీ, లీగల్గా ఏది వచ్చినా కానీ దానికి తీసుకుని దానికి రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వకపోతే మీ మీద కఠిన చర్యలు తీసుకుంటారు. ఇటువరకులాగా ఐపీసీలో కాదు, ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చిన తర్వాత కొత్త రూల్స్, కొత్త సెక్షన్లు వచ్చినాయి. దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వాలి ఫ్రెండ్స్. సెక్షన్ 206 అనేది ఎవరైనా కానీ కోర్టుకు సరిగ్గా రెస్పాండ్ అయితే ఏ నోటీసులు వచ్చినా తీసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నా కానీ ఏ విధమైనటువంటి నెగ్లిజెన్సీ అనేది చేస్తే కోర్టు విషయాల్లో కంపల్సరీగా 206 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం శిక్షార్హులు అవుతారు. ఫైన్, శిక్ష 2 ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించడం మంచిది. చాలామంది ఆ కోర్టు నోటీసులు తీసుకోకపోతే మొదలు అనేది ఒక వ్యవహారంలోకి వెళ్ళిపోతారు. అంచేత దృష్టిలో పెట్టుకుని ఫ్రెండ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. తీసుకొని మీ సమాధానాలు వేయాలి. సివిల్ కానీ, క్రిమినల్ కానీ ఏవైనా కానీ తీసుకోవాలి. తీసుకోకపోతే మీరు ఇబ్బంది పడతారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచగలరు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. 206 ఆఫ్ బిఎన్ఎస్.